సహకరిస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరికి ఈ సమస్యని మనం అధిగమిస్తామండి. దానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే పనిలో రౌండ్ ది క్లాక్ ఉన్నారని చెప్పక తప్పదండి. వెంకట్ ప్రసాద్ గారు, ముస్తఫా ఖమేనీ అంశం ఇవాళ హఠాత్తుగా ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇరాన్ వాంట్స్ టు గో ఫర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపగాండా అనే ఒక నెరేటివ్ బిల్డింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పటివరకు ఏంటంటే నెరేటివ్ బిల్డింగ్లో అమెరికా కానీ లేకపోతే సిఏఏ కానీ డీప్ స్టేట్ కానీ వాళ్ళు దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీస్. ఈరోజు ఇరాన్ కౌంటర్ స్ట్రాటజీ తోటి వస్తుంది. ఐ బిలీవ్ చైనా ఉన్నది దీని వెనకాల, ఈ నెరేటివ్ బిల్డింగ్ వెనకాల. ఎందుకంటే చైనా ఎంత గొప్ప దేశం అంటే వాషింగ్టన్ పోస్ట్ వెనకాల ఉంటుంది, న్యూయార్క్ టైమ్స్ వెనకాల ఉంటుంది, రైటర్స్ వెనకాల ఉంటుంది, అండ్ కొండకసో బీబీసీ వెనకాల కూడా ఉంటుంది. సరే అల్ జజీరాలో కూడా చైనా ఫండింగ్ ఉందట, ఖతార్ ఫండింగ్ కాక. సో ఇన్ని రకాల వద్దాం అది, ఎందుకంటే వాళ్ళందరూ మనకు బాగా కావాల్సిన వాళ్ళు కదా, మళ్ళీ మాట్లాడుకుందాం అది. అండ్ ఇది చైనా పర్పస్ఫుల్లీ వాంటెడ్ టు క్రియేట్ ఏ కన్ఫ్యూజన్ అని అన్నట్టు అనిపిస్తోంది. చర్చలో పాల్గొన్న పెద్దలకి నమస్కారం, శుభోదయం అండి. ఇక్కడ ఇరాన్ వాడి పరిస్థితి ఏంటంటే నిండా మునిగ వాడికి చలి ఏంటి అని. అందు గురించి వాళ్ళు ఒక టెంపరీ సొల్యూషన్ అయితే చూడట్లేదు. వాళ్ళు దే వాంట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్, ఉంటే ఉంటాం పోతే పోయామని. అయితే ఇప్పుడు ఆయన తీసుకురావడానికి, ముజ్తబా ఖమేనీని తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రంప్ పదే పదే మేము ఎవరితో మాట్లాడాలో మాకు తెలియటం లేదు, సో ఒకళ్ళు చెప్తే ఇంకోటి చెప్తున్నారు అలా అంటున్నారు. కానీ ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ కీ డెసిషన్ మేకర్ ఈయననే అని చెప్పే ప్రయత్నంలో ఇదొకటి మనం చూడొచ్చండి. అయితే ఇరాన్ వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ హార్మోజ్ ఇవన్నీ పక్కన పెడితే $8 బిలియన్ ఖతార్లో వాళ్ళది ఫ్రీజ్ అయి ఉంది. యావత్ ప్రపంచంలో $100 బిలియన్ వాళ్ళది స్ట్రక్ అయి ఉంది అనమాట, ఫ్రీజ్ చేసేసారు. సో మనకి రష్యా వాళ్ళకి ఎలా చేశారో అలాగే వీళ్ళది కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో దాన్ని అన్ఫ్రీజ్ చేయండి, సో నెమ్మదిగా శాంక్షన్స్ ఎత్తేయండి, ఇవి ఉన్నాయి వాళ్ళకి డిమాండ్. అయితే దీనికి ఒప్పుకోకుండా అడిషనల్ కండిషన్ వీళ్ళు ఏం చేశారు, అబ్రహామిక్ అకార్డ్ని ఒప్పుకోవాలి. అసలు పాకిస్తాన్ వాడు మెయిన్ నెగోషియేటర్ అని చెప్తున్నాడు, వాడు అసలు ఇజ్రాయెల్నే ఇప్పటివరకు రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? సో అందు గురించి ఇది ఇప్పట్లో తెగే వ్యవహారం కాదండి ఇది. సో అక్కడ ఇంకా చూసుకుంటే అండి, చైనా వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడైనా చైనాని మీరు చూడండి, డైరెక్ట్గా వారు ఎప్పుడూ చేయరు. చైనా వాళ్ళు ఏదో మీడియా కథనాల నుంచి లేకపోతే ఇంకేదైనా చేసేసి మొత్తం చైనాకి ఏమైనా అయితే మొత్తం ప్రపంచం ఇదైపోతుంది దీని మీదనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు భయపెట్టించే ధోరణి, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధానికి అయితే ఎప్పుడు దిగరు వాళ్ళు. సో అది చైనా వాళ్ళది, అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈకో సిస్టమ్ కూడా ఉంది మొత్తం ప్రపంచంలో. ఇందాక మన బీజేపీ సార్ ఆయన కూడా చెప్పారు, భారతదేశంలో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు. సో అయితే ఇక్కడ ఇంకొక అంశాలు మనం చూసుకోవాల్సింది, ఈ యుద్ధం ఇంకా ఎటు వెళుతుంది అంటే, యుద్ధానికి యుఎస్లో ట్రంప్కి అయితే అష్టదిగ్బంధనం, ఆయనకి ఎగ్జిట్ రూట్ ఎక్కడ దొరకట్లేదు ఆయనకి. సరే మార్కో రూబియోని ఇక్కడ పంపించాడు, మార్కో రూబియోని పంపించినా సరే ఏం చేశాడు మార్కో రూబియో, ఫస్ట్ కలకత్తాకి వెళ్ళాడు, అక్కడ ఆ మిషనరీని కలిశాడు. సో అందు గురించి ఆయనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే ట్రీట్మెంట్ ఆయనకి జరిగింది, ఆయనకి అర్థమైపోయింది, బోధపడింది, విషయం బోధపడింది, వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా వాళ్ళకి ఎగ్జిట్ రూట్ ఎక్కడ దొరకట్లేదు వాళ్ళకి ఎగ్జిట్ రూట్. సో అందు గురించి ఏంటంటే ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, రోజుకొక మాట మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడైతే ఇప్పుడు ఈ యుద్ధం అయితే అవ్వదు. ఇంకోటి, నిజంగా ఈ సౌదీ కానీ ఈ దేశాలు కానీ నిజంగా యుద్ధాలు ఈ సీజ్ ఫైర్ అవ్వాలనుకుంటోందా అంటే అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఒక IMF రిపోర్టే ఏమొచ్చిందంటే, సౌదీలో వాళ్ళకి అంటే ప్రజల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేకుండా నడిపించాలి, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే పర్ బ్యారెల్కి మినిమం $86 ఉండాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా
పెద్ద తూతూ మంత్రంగా చెప్పేసి సరే చేయండి చేయండి అంటున్నారు, కానీ ఇంకా వాళ్ళు ఎక్కువ కమ్ముకుంటున్నారు. యుఎస్ వాళ్ళకేంటి, అక్కడ ఉండే ఆయిల్ లాబీకి వాళ్ళకి ఇంకా ప్రాఫిట్స్ రావాలి వాళ్ళకి. అందు గురించి ఈ నెగోషియేషన్ ఆ నెగోషియేషన్ మిగతా దేశాలకు వెళ్ళి భారతదేశం లాంటి దానికి వచ్చి మా దగ్గర నుంచి ఆయిల్ ఎక్కువ కొనండి, లేకపోతే వెనిన్జులా ఆయిల్ని కొనండి, ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. కానీ నష్టపోతుంది ఏంటంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ ఈవెన్ యుఎస్లో కూడా చాలా ఖరీదు అయిపోయింది. మొత్తం యావత్ ప్రపంచంలో ఆయిల్, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోయింది. ఆ దీంట్లో చూసుకుంటే 3 నెలలు అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత కూడా మనకి దగ్గర దగ్గర ₹6 ₹7 పెరిగాయి మనకి ఇక్కడ పెట్రోల్ ఛార్జీలు. అది ఇంకా పెరుగుతుందేమో మనకు తెలియదు. కానీ దాంట్లో మోదీ గారు ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో అది జెన్యూన్ రీజనే. సరే హేళన చేయొచ్చు, ఎందుకంటే మోదీ గారు ఈ 5 దేశాలకు వెళ్ళారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, కానీ దానివల్ల ఎంత బిజినెస్ వస్తుంది, ఎటువంటి కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు, దేశానికి స్ట్రాటజిక్ గా ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అంశాలు చూసి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ ఆయన 5 దేశాలకు వెళ్ళిన దాని ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఒకటి మనకి చైనా BRI ఉంది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటంటే దేశాలని వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, అక్కడ పోర్ట్స్, ఇన్ఫ్రా యాక్టివిటీస్ డెవలప్ చేయడం, తర్వాత వాళ్ళు కట్టలేని స్థితిలోకి తీసుకొచ్చి వాటిని పూర్తి స్థాయిలో కబ్జా పెట్టడం, డెట్ ట్రాప్. వేరస్ మనం దగ్గర నుంచి ఒక ప్రపోజల్ ఉంది, ఏది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, IMEC. ఇది ఇక్కడ బాంద్రా పోర్ట్ నుంచి మొదలెడితే సైప్రస్ దాకా ఉంది, అంటే ఇది డెడ్ ఎండ్ ఆఫ్ యూరోప్ దాకా ఉంది. మన డెట్ ట్రాప్ కాదు, వాళ్ళని పార్ట్నర్స్గా తీసుకుంటూ, పార్ట్నర్స్గా కలుపుకుంటూ ఒక ప్యారలల్గా ఇంకొక ప్రపంచాన్ని నిర్మించడం. దీనికి చాలా ఏళ్ళుగా కసరత్తు జరుగుతుంది. ఎస్పెషల్లీ పోస్ట్ 2014 నుంచి ఈ యాక్టివిటీస్. మధ్యలో చిన్న చితక ఇబ్బందులు వస్తున్నాయి, ఇరాన్ వార్ వల్ల కొంత ఇబ్బంది అయినా మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బైపాస్ చేసి త్రూ UAE డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా కొంత, లేకపోతే బై రోడ్, బై ట్రైన్ అండ్ బై సీ, ఎట్లా వీలైతే అట్లా మొత్తం యూరోపియన్ యూనియన్ చివరి దేశం వరకు కూడా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇవేమన్నా చైనాకి కంటగింపుగా మారి దీన్ని ఇంకా ఇరాన్ అమెరికా వారిని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి, ఎస్కలేట్ చేయడానికి ఇరాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తున్నదా? అది డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే IMEC కారిడార్ ఏదైతే ఉందో ఇది మనకి ఏంటంటే ఈ BRIకి ఎగెన్స్ట్ గా, అండ్ మనకి చైనీస్ మోడల్ తెలిసిందే. వాళ్ళు ఎవరికైతే మేము ఫండింగ్ ఇస్తున్నాం అంటారో వాళ్ళని మొత్తం వాళ్ళకి ఒక సామంతులుగా చేసేసుకోవడం వాళ్ళది, అంటే ఆధునిక కోలనైజేషన్ అండి. సో మనకి ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అదే. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మెయిన్ పిల్లర్స్ ఏంటి, వీళ్ళకి BRIకి మ్యారిటైమ్ సుప్రీమసీ కావాలి, సో దాన్ని థ్రెటన్ చేస్తుంది. గల్ఫ్ నుంచి పెనట్రేషన్ కావాలి, అంటే వాళ్ళు డీప్లీ చైనా వాళ్ళు GCC ఎకానమీలో ఇన్వెస్ట్ చేసేసారు. సో అలా కాకుండా భారత్ ఏం చేస్తోంది, ఇక్కడ సైప్రస్, ఇజ్రాయెల్ వీటిల మించి యూరోప్ త్రూ ఇటలీ వెళ్లే ప్రయత్నం, అంటే మెడిటేరియన్ దాని నుంచి చేస్తుంది అనమాట. సో అందు గురించి ఏంటంటే చైనా వాళ్ళకి కూడా ఇదొక భయం వీళ్ళకి. సో ఇది మాత్రం నిజంగా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి డెఫినెట్లీ అదొక ప్రాబ్లం ఉంది వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి ఇప్పుడు ఇరాన్ వార్ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళకి అంటే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఒకటి ఉంది, చైనా ఇరాన్ రైల్ లింకేజెస్ ఉన్నాయి, ఇంకోటి స్ట్రక్చరల్లీ కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ BRIని యూజ్ చేసుకుని ఈ కనెక్టివిటీ ప్రాబ్లంలు ఏవైతే వాళ్ళు సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారో, కానీ వాళ్ళ ఎకానమీ మొత్తం ఏదైతే ఉందో బాగా ఎక్స్పోజ్ అయిపోతుంది, హెవీ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు అక్కడ చేశారు కాబట్టి. సో అంచేత అండి ఈ IMEC నిజంగా అవ్వాలి అంటే అది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకోటి BRI వాళ్ళు ఏంటి ఈ POK మించి వాళ్ళు తీసుకెళ్ళిపోదామని ఒక ఇది చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనకి చాబహార్ పోర్ట్ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు, ఎందుకంటే అక్కడ మనకి US శాంక్షన్స్ ప్రెషర్ కూడా ఉంది, అంటే ఇండియాకి నేను చెప్తోంది. సో అందుగురించి ఇదొకటి. నెక్స్ట్ భారతదేశం ఏం చేస్తుందంటే I2U2 అనేది, అంటే ఇండియా, ఇజ్రాయెల్, US, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేసే ప్రయత్నం. కానీ US మన మీద ప్రెషర్ ఏం చేస్తుందంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు చాబహార్ పోర్ట్ నుంచి బయటికి రావాలని. సో అందు గురించి
ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా ఉన్నాయి. సో దాంతో పాటు చైనా వాళ్ళు ఈ యుద్ధాన్ని ఇంకా కొనసాగించే ప్లానింగ్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ ఈ మిడిల్ ఈస్ట్ లోనే ఎక్కువ ఎంగేజ్ అవుతుందో, ఇంకా తైవాన్ మీద వీళ్ళు షిప్పులు పంపించినా ఏం పంపించినా సరే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఆల్రెడీ చైనాకి పంపించాల్సిన కన్సైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలే చేయడమో పోస్ట్ పోన్ చేయడమో చేశారు. అందు గురించి చైనాకి ఆ థ్రెట్ పర్సెప్షన్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి చైనా వాళ్ళు ఇంకా ఇన్ని రోజులు నడిస్తే నడవని అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఒకసారి మస్తాన్రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్రావు గారు, ఒక్క ముస్తఫా ఖమేనీ కనపడకుండా పోవటం వెనకాల, లేకపోతే ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, డ్రాఫ్ట్ మొత్తం చదివేశాడు, ఈ దాంట్లో కొన్ని సూచనలు చేశాడు, ఎక్కడ కామాలు ఎక్కడ పులి స్టాప్లు పెట్టారో చెప్పాడు, ఇవన్నీ ఏంటంటే ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది చైనా స్టైల్ ఆఫ్ నెరేటివ్ బిల్డింగ్. ఇది ఇరాన్కి సొంతంగా అటువంటి నెరేటివ్ బిల్డింగ్ కెపాసిటీ ఉందని అయితే బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గెరిలా వార్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరీ అదర్ ఆస్పెక్ట్స్. బట్ ఖచ్చితంగా హఠాత్తుగా ఈ నెరేటివ్ పైనకి రావటం వెనకాల, వెలుపలికి రావటం వెనకాల ఖచ్చితంగా చైనా ఉందనేది ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్ అదర్ దాన్ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ అండ్ BBC. గుడ్ మార్నింగ్ అండి. 1990 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ ప్రారంభమైనప్పుడు చూస్తే ఇరాన్ హైరార్కీలో ఉన్న లీడర్స్ అందరినీ ఒకేసారి మట్టుపెట్టి, ఆ మట్టుపెట్టిన రోజునే ఈ ముస్తఫా ఖమేనీ కూడా చాలా సీరియస్లీ ఇంజ్యూర్డ్, అసలు మాట్లాడలేని పరిస్థితిలో